జన సంక్షేమాన్ని కాంక్షించే ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం కోసం పయనమయ్యారు. ఆత్మీయులు కోల్పోయిన బాధలు ఉన్నవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి తానున్నానంటూ భరోసాను కల్పిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబ సభ్యులు పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది. బేలందలం బెదోడ గ్రామానికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. కాలుకు సర్జరీ చేయించుకున్న ఆయన సతీమణి ఠాక్రే బబితను పరామర్శించారు. కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం, అమ్మ తోడు మా పల్లెలోనా, రంది పడకు కంది సీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా, గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అనంతరం జునోని గ్రామానికి వెళ్లారు. అక్కడ సర్పంచ్ వాడాయి వివేక్ తండ్రి వాడాయి నామ్దేవ్ ఇటీవలే మరణించారు. సర్పంచ్ వివేక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అక్కడి నుండి బేల మండలం మజ్జిర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అనంతరం మణియార్పూర్ గ్రామానికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ వాడ్కర్ తేజరావుకు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం పోవార్ గ్రామంలో ఇటీవల మరణించిన మెస్రం అనిల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిన్ను చుట్టుముట్టుతున్నా, చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా, తోడబుట్టి నోడిలాగా నువ్వు. తర్వాత బేల మండలంలోనే అవాల్పూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇటీవలే మృతి చెందిన నాక్లే గంభీర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తోడుంటామన్నా సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా